హాయ్! హలో అండి. ఈరోజు మనం బోటి కర్రీని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ముందుగా ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేశాను. ఇందులో బోటీని కుక్కర్‌లో వేసుకొని అందులోకి ఒక 2 ఆనియన్స్‌ని పెద్దగా కట్ చేసి వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు దాన్ని కలిపి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కుక్కర్ గిన్నెని పెట్టుకొని ఇందులో వాటర్ వేయకుండానే ఇందులో నుంచే వాటర్ వస్తుంటాయి. అందుకోసమే స్టవ్ ఆన్ చేసి పెట్టుకోవాలి. ఇదిగోండి చూడండి వాటర్ ఎలా వచ్చాయో. ఇలా అందులోనే ఊరుతుంటాయి వాటరు. దీన్ని కొంచెం సేపు ఇలానే ఉడికించాలి. కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. కుక్కర్ మూత పెట్టిన తర్వాత విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తర్వాత పక్కన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసి ఈ ముందుగా కట్ చేసిన ఆనియన్స్‌ని మొత్తం వేయాలి. ఒక 3 ఆనియన్స్ వరకు 3, 4 ఆనియన్స్ తీసుకున్నా. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఇలా ఆయిల్‌లో చూడండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్‌లో వేయించాలి. తర్వాత పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పుడే దంచి వేయించుకున్నాను. తర్వాత ముందుగా మనం ఉడికించిన బోటీని కుక్కర్‌లోంచి తీసి ఈ ఆనియన్ వేసిన దాంట్లో వేయాలి. మొత్తం బోటీని వేసి ఇప్పుడు మనం కలుపుకోవాలి దీన్ని. ఇలా కలుపుకుంటూ ఒక 10, 15 మినిట్స్ వరకు కలపాలి. ఈ ఆనియన్ మొత్తం కలిపేసిన తర్వాత బోటీకి ఆనియన్ అంతా ఇలా ఇప్పుడు మనం కొంచెం సేపు ఉడికించాలి. ఇలా ఉడికినప్పుడు మనం ఒక మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి ఉడికిందా అనేసి. మళ్ళీ అడుగంటకుండా కలుపుకోవాలి. తర్వాత మనం ఇందులోకి కారం 1 టేబుల్ స్పూన్ కారం మన రుచికి సరిపడా వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ వేసి ఇప్పుడు దీన్ని కలుపుకోవాలి. స్మెల్ మాత్రం బాగుంది. ఇలా ఉడికింది చూడండి. మనం ఇప్పుడు ఇందులోకి ఫ్రై అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసి ఆ కొత్తిమీరని కూడా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసిన బోటీ ఫ్రై రెడీ అయిపోయింది. బోటీ ఫ్రై చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం బౌల్‌లోకి తీసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చూడండి మా బాబు తింటున్నాడు. వాడికి బాగా నచ్చింది వేడి వేడి